సో ఇప్పుడు మనం ఒక కామన్ క్వశ్చన్ అందరి నుండి మీరు అడిగిన కామన్ క్వశ్చన్, ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్, డిప్లొమా అయిన తర్వాత బీటెక్కి వెళ్ళాలా జాబ్కి వెళ్ళాలా అని అడుగుతున్నారు. దీనికి ఇమ్మీడియట్గా ఆన్సరు ఇటువైపు వెళ్ళాలి అని మనం చెప్పాం. కానీ మీకు రెండు వైపులో ఉన్న ఆస్పెక్ట్స్ చూపిస్తాం, దాన్ని బట్టి మీరే డిసైడ్ చేసుకుంటారు. మనకి డిప్లొమా అయిన తర్వాత జాబ్కి వెళ్ళేటప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళకి 15,000 శాలరీ ఇస్తున్నారు అనుకోండి. దానికి ఉదయం నుండి సాయంత్రం వరకు మన చేత వర్క్ చేయించుకుంటారు. డెఫినెట్గా ఈ వర్క్ చేస్తున్న దానికి ఈ శాలరీలో మనకి పెద్ద రిప్యూటెడ్ కంపెనీలో వర్క్ చేసినా మనకి పెద్దగా గ్రోత్ ఉండదు ఇయర్ వైజ్గా. మీకు పెద్ద పెద్ద కంపెనీస్ వీటన్నింటిలో హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఈ సరౌండింగ్స్లో ఉంటాయి కాబట్టి మీరు అక్కడికి వెళ్ళే వర్క్ చేయాల్సి ఉంటుంది. మీకు ఎలక్ట్రానిక్స్ లాంటి కంపెనీస్ అయితే ఒక్కోసారి మీకు అస్సాం పంపిస్తాడు, ఒక్కోసారి ఢిల్లీ పంపిస్తాడు, ఒక్కోసారి రాజస్థాన్ వెళ్ళమంటాడు, జోధ్పూర్ వెళ్ళమంటాడు, ఒక్కోసారి మీకు శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్ వెళ్ళమంటాడు, ఒక్కోసారి మీకు కర్ణాటక వెళ్ళమంటాడు. ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్కసారి పంపిస్తూ ఉంటాడు. మీ సీనియర్స్ చాలామంది కొన్ని ప్లేసెస్కి వెళ్ళి వర్క్ చేస్తూ ఉన్నారు. అలా ఒక్కొక్క కంపెనీ, ఎందుకంటే అక్కడక్కడ బ్రాంచెస్ వాళ్ళు మెయింటైన్ చేయడానికి పంపిస్తూ ఉంటారు. సో డిప్లొమా ఇంజనీర్స్ రోల్ ఎప్పుడూ కూడా ఇంజనీర్ కిందే ఉంటుంది కాబట్టి మీరు చేసే వర్క్కి కొద్దిగా ఫిజికల్ వర్క్ చేయాల్సి ఉంటుంది. డెఫినెట్గా మీరు చేసిన వర్క్కి మీకు తగిన సమ్టైమ్స్ ప్రతిఫలం రాకపోవచ్చు, అండ్ మీరు ఎక్కువ మాటలు పడవలసి ఉంటుంది. దానికి మీరు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. నన్ను ఒక్క మాట అనకూడదు, నాకు జాబ్లో ఏంటంటే నిన్ను ఎంత తిడుతూ ఉన్నా సరే నేను ఈ జాబ్ చేయగలను, నేను చాలా పేషెన్స్తో చేయగలను, నన్ను వాళ్ళు ఎంత తిట్టినా పర్వాలేదు, మా ఫైనాన్షియల్ కండిషన్ నాకు చాలా పూర్గా ఉంది, డిప్లొమాలో నాకు చాలా బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఎప్పుడు కూడా స్టార్టింగ్ నుండి నాకు 5-6 బ్యాక్లాగ్స్ ఉండిపోయాయి, ఇంజనీరింగ్ చదివే అంత నాలెడ్జ్ నాకు లేదు అన్నప్పుడు నువ్వు హ్యాపీగా జాబ్కి వెళ్ళిపోవడమే బెటర్. ఎందుకంటే డిప్లొమాతో జాబ్స్ చాలా ఉంటాయి. ఇంజనీరింగ్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇంజనీరింగ్కి వెళ్ళి నువ్వు బ్యాక్లాగ్స్ పెట్టుకొని ఆ ఇంజనీరింగ్ నీకు మళ్ళీ అర్థం కాక, దానికంటే హ్యాపీగా డిప్లొమాలో బ్యాక్లాగ్స్ ఎక్కువ ఉండి డిప్లొమానే నాకు అర్థం కావడం కష్టంగా ఉంది సార్, ఇంకా ఇంజనీరింగ్ నేనేం చదువుతానంటే నీకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే జాబ్కి వెళ్ళడమే బెస్ట్ ఆప్షన్. ఒక జాబ్ కాకపోతే ఒక జాబ్ అయినా వస్తుంది డెఫినెట్గా. నువ్వు జాబ్స్ ట్రై చేసుకుంటావు, బ్రహ్మాండంగా వెళ్తావు. కానీ జాబ్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, ఎన్ని మనల్ని అంటూ ఉంటున్నా అక్కడ మనం తట్టుకొని ఆ కంపెనీలో ఉంటూ ఉండాలి. ఒకవేళ మారాల్సి వచ్చిన ఇంకో కంపెనీకి మీకు ఎక్స్పీరియన్స్ అడుగుతూ ఉంటారు, మినిమం 2 years చేసుకొని ఇంకో కంపెనీకి ఆ ఎక్స్పీరియన్స్తో చేంజ్ అవుతూ ఉంటే మీకు ఆపర్చునిటీస్ అనేవి ఉంటూ ఉంటాయి. మంచి కంపెనీలో మీరు తర్వాత వెళ్ళడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇవి డిప్లొమా ఇంజనీర్. ఈ లోపల మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ దేంతో డిప్లొమా పడేవి రాసుకోవచ్చు. ఇవి జాబ్ ఛాన్సెస్ ఉన్నాయి. డెఫినెట్గా ఫిజికల్ నేచర్ వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సింపుల్గా మిమ్మల్ని కూర్చోబెట్టి ఎవరు కూర్చొని చేయించే వర్క్స్ మీకు డిప్లొమా లెవెల్తో ఎవరు ఇవ్వరు. ఇంజనీరింగ్కి వెళ్ళి ఇంజనీరింగ్ డీసెంట్ స్కోర్ తెచ్చుకొని ఇంజనీరింగ్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని, అంటే ఈసెట్ మంచి ర్యాంక్ తెచ్చుకొని ఇంజనీరింగ్ చదువుకున్నారనుకోండి, మంచి యూనివర్సిటీల్లో మీకు సీట్ వచ్చింది అంటే, లేదా మంచి ప్రైవేట్ కాలేజీల్లో సీట్ వచ్చిందంటే, గాయత్రి విద్యా పరిషత్తు, లేకపోతే అనిల్ నిర్కొండ, MVGR, విజ్ఞానం, GMRIT ఇలాంటి మంచి క్యాంపసెస్లో మీకు సీట్ వస్తే అందులో ప్లేస్మెంట్స్ ఉంటాయి. ప్లేస్మెంట్స్ ఉన్నంత మాత్రాన మీరందరూ మీ ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అవుతారని కాదు. ఎగ్జాంపుల్ ఒక 100 మందిలో ఒక 70 మంది సెలెక్ట్ అయ్యారనుకుందాం. గాయత్రి విద్యా పరిషత్ అలాంటి వాటిలో 70 మంది సెలెక్ట్ అయ్యారనుకుందాం. ఆ 70 మందిలో మీరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనం చెప్పలేం. డిప్లొమా వాళ్ళు అక్కడ ప్లేస్మెంట్స్కి వెళ్ళేటప్పుడు ఈ ఇంజనీరింగ్ కంపెనీస్ అన్నింటిలో వచ్చేవి 80-90% మనకు వచ్చేవి సాఫ్ట్వేర్ కంపెనీసే వస్తాయి. డెఫినెట్గా సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటే మీ నుండి వాళ్ళు కోడింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు, యాప్టిట్యూడ్ ఎక్స్పెక్ట్ చేస్తారు, రీజనింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. డిప్లొమా స్టూడెంట్స్ కమ్యూనికేషన్ స్కిల్స్లో ల్యాగ్ ఉంటారు. మేము చాలా కంపెనీస్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు మాకు చెప్పే ఒక పాయింట్ ఏంటంటే, డిప్లొమా స్టూడెంట్స్కి కమ్యూనికేషన్ స్కిల్స్ కొద్దిగా ల్యాగింగ్లో ఉంటున్నారు, అదర్వైజ్ వాళ్ళు కొద్దిగా చాలా మంచి ప్లేస్మెంట్స్ వచ్చేవి. వాళ్ళు కరెక్ట్గా ఏది మా కస్టమర్కి కావాలో అది చెప్పే పొజిషన్లో వాళ్ళు ఉండలేకపోతున్నారు, ఇంగ్లీష్లో ఒక మాట మాట్లాడలేకపోతున్నారు, వాళ్ళు నమ్మి ఏ ప్రాజెక్ట్ ఇస్తామని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు చెప్పింది కరెక్ట్ పాయింటే. కంపెనీ ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే చక్కగా
ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళకే ఇవ్వాలనుకుంటుంది కానీ ప్రాజెక్టు, కానీ నువ్వు వర్క్ చేయగలవు కానీ నువ్వు వాళ్ళకి చెప్పలేనప్పుడు నీ కంపెనీ ఆ పాయింట్ నీకు ఆ ప్రాజెక్ట్ని ఇవ్వాలనుకోదు. కాబట్టి మీరు ఇంజనీరింగ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే స్టార్టింగ్ నుండే ఈసెట్కి ఎలాగో ప్రిపేర్ అవ్వాలి. ఈసెట్ డెఫినెట్గా మంచి ర్యాంక్ వస్తేనే మంచి కాలేజీలో వస్తుంది సీటు. మంచి కాలేజీలో సీట్ రాకపోతే ఇప్పుడు లోకల్ కాలేజెస్ ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పిన కాలేజెస్ తప్ప మిగతా కాలేజీలు ఎందులో సీట్ వచ్చినా సరే మీకు ప్లేస్మెంట్స్ రావు. ప్లేస్మెంట్స్ రానప్పుడు ఇంక దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. డిప్లొమాలో మనకి మంచి ఈసెట్ ర్యాంక్ తెచ్చుకొని మంచి ప్లేస్మెంట్స్ వస్తే యూనివర్సిటీస్లో అయినా మంచి ప్లేస్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఆంధ్ర యూనివర్సిటీ, జేఎన్టీయూ, కాకినాడ ప్లేస్మెంట్స్ బాగా తెచ్చుకొని ఆ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు కూడా మంచి శాలరీ, టీసీఎస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అయినా వాళ్ళు స్టార్టింగ్లో కొద్దిగా తక్కువ శాలరీ మీకు ఇస్తూ ఉన్నా ఇయర్ బై ఇయర్ శాలరీ అనేది మీకు పెరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మీకున్న ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే జాబ్ మీకు నచ్చకపోతే ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి చేంజ్ అవ్వచ్చు, మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. బీటెక్ తర్వాత మీరు డిప్లొమాతో జాబ్లో జాయిన్ అయినా సరే మీరు ఈజీగా ఇంజనీర్గా ప్రమోట్ అవుతారు అక్కడ, ఎందుకంటే మీకు ఆల్రెడీ బీటెక్ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి. సో 2 జాబులతోని మీరు ఎలిజిబుల్ అవుతారు, రెండింటితో కూడా మీరు అటెండ్ అవ్వడానికి ఎలిజిబుల్ అవుతారు. ఇంజనీరింగ్ తర్వాత మీరు ఇమీడియట్గా క్యాంపస్ ప్లేస్మెంట్స్కి అటెండ్ అయ్యేటప్పుడు మీకంటే ఇంటర్మీడియట్ నుండి వచ్చే వాళ్ళు చాలా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎగ్జిబిట్ చేస్తారు. వాళ్ళు మంచి యాప్టిట్యూడ్ కూడా చేయగలుగుతారు, ఎందుకంటే వాళ్ళు ఇంటర్మీడియట్లో ఆల్రెడీ బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు కాబట్టి యాప్టిట్యూడ్ గురించి. సో ఇంటర్మీడియట్లో యాప్టిట్యూడ్ బాగా పెర్ఫార్మెన్స్ చేయగలుగుతారు కాబట్టి వాళ్ళకి యాప్టిట్యూడు, రీజనింగు, కోడింగు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ విధంగా చూసుకున్నా ఈ 4 కూడా వాళ్ళు బాగా పెర్ఫార్మెన్స్ చేస్తారు. డిప్లొమా స్టూడెంట్స్కి ఉన్న ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కోర్ సబ్జెక్ట్స్ వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. అందుకని టెక్నికల్ కంపెనీస్ వచ్చి వాళ్ళ వైపు ప్రిఫరెన్స్ చేస్తాయి. టెక్నికల్ కంపెనీస్ మీ నుండి గొప్ప కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేయవు, కొద్దిగా సబ్జెక్ట్ ఉండాలని చూస్తాయి. అలాంటప్పుడు మీలో ఉన్న వాళ్ళ టాప్ పర్సన్స్, బాగా చదివే వాళ్ళు ఎవరైనా డెఫినెట్గా ఈ కోర్ కంపెనీస్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఇంటర్మీడియట్ నుండి ఇంజనీరింగ్ వచ్చే వాళ్ళు ఈ యాప్టిట్యూడ్, రీజనింగ్, కోడింగ్ వాళ్ళు చూడరు. వాళ్ళు చూసేది టెక్నికల్గా వీళ్ళు సౌండ్గా ఉన్నారా లేదా అని చూస్తారు. టెక్నికల్గా సౌండ్గా ఉండేటప్పుడు వాళ్ళు ఇంటర్ ప్లస్ ఇంజనీరింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ని పట్టించుకోరు. అలాంటి కొన్ని కంపెనీస్ ఉన్నాయి, మేధా సర్వో కానీ ఇలాంటి కొన్ని కంపెనీస్ ఎక్కువగా డిప్లొమాతో ఇంజనీరింగ్ చేసే వాళ్ళు మాత్రమే రిక్రూట్ చేసుకుంటూ ఉంటాయి. వాళ్ళకి మంచి ప్యాకేజెస్ ఉంటూ ఉంటాయి. వీళ్ళు ఇక్కడ వర్క్ చేసేటప్పుడు ఈ కోర్ కంపెనీస్లో వాళ్ళు ఒక కంపెనీ నుండి ఒక కంపెనీకి స్విచ్ అయ్యేటప్పుడు కూడా కోర్ అనేది బాగానే ఉంటుంది. ఎక్సెప్ట్ దట్ ఫస్ట్ లేయర్, మిగతా వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్కి చాలామంది డిప్లొమా స్టూడెంట్స్ కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్కి వెళ్తూ ఉన్నారు. వాళ్ళు స్టార్టింగ్ నుండే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి, యాప్టిట్యూడ్, రీజనింగ్ కూడా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎలాంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా వాళ్ళు మంచి మంచి కంపెనీస్లో వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది స్టూడెంట్స్ నేను చూశాను, డిప్లొమా స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చేసి BEL ఇలాంటి కంపెనీలు సెలెక్ట్ అయ్యి మంచి మంచి కంపెనీల్లో చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంజనీరింగ్ తర్వాత మీరు జాబ్కైనా వెళ్ళొచ్చు, లేదా గేట్ రాసి IITs, NITsలో చదువుకోవడానికి వెళ్ళొచ్చు. అక్కడ ఇంకా మంచి ప్యాకేజెస్ బాగుంటాయి. ఎవరు బీటెక్కి వెళ్ళాలి అని అంటే, డిప్లొమా మాకు సబ్జెక్ట్స్ పాస్ అవ్వడమే కష్టమైంది అన్న వాళ్ళు బీటెక్కి వెళ్ళడం వేస్ట్. ఎందుకంటే డెఫినెట్గా మీకు బ్యాక్లాగ్స్ ఉంటాయి. బీటెక్ మీరు క్లియర్ చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. స్టిల్ మీరు పట్టుదలతో వెళ్ళి చదువుకుంటే క్లియర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ డిప్లొమాలో సబ్జెక్ట్స్ లేవు, కొద్దిగా బాగా మనం చదువుకున్నాము అన్న వాళ్ళు ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత మంచి ఎఫర్ట్స్ ఇస్తే అది మంచి కాలేజ్ అయితే, మంచి కాలేజ్ కాకపోతే ఇక్కడ మీరు ఎంత బాగా చదివినా సరే అక్కడ ప్లేస్మెంట్స్ ఉండవు. కాబట్టి కాలేజ్ క్యాంపస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ప్లేస్మెంట్స్ ఉండవు, కాబట్టి మీరు ప్లేస్మెంట్స్కి స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుంది. సో ఓన్లీ క్రైటీరియా టు థింక్ వెదర్ ఇట్ ఈజ్ జాబ్ ఆర్ బీటెక్ ఈజ్, మీకు బ్యాక్లాగ్స్ డిప్లొమా చదవడమే కష్టంగా ఉంది అని అన్నప్పుడు జాబ్కి వెళ్ళిపోవడమే బెటర్. మేము డిప్లొమా బ్రహ్మాండంగా చదవగలిగాము,
మాకు బాగా అర్థమైంది, ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత మ్యాథమెటిక్స్ కష్టంగా ఉంటుందని తెలుసు, అయినా కష్టపడతాము, ఇంజనీరింగ్లో అక్కడ మిగతా స్టూడెంట్స్ అందరూ కమ్యూనికేషన్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారని తెలుసు, అయినా మేము కష్టపడతాము అన్నప్పుడు ఇంజనీరింగ్కి మీరు వెళ్తే డెఫినెట్గా మీరు మంచి జాబ్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ 2 క్రైటీరియానే మీరు ఆలోచించుకోవాలి. మీ పేరెంట్స్ ఒకవేళ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ కాకపోయినా 3 years మీకు ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుంది కాబట్టి 3 years చాలా చక్కగా చదువుకుంటే మీరు ఈసెట్లో వచ్చిన ర్యాంక్ వల్ల మంచి కంపెనీలో మీరు ప్లేస్మెంట్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి.